అందరికీ నమస్కారము. నా పేరు లక్ష్మి. 'శశితో సూర్య' 5వ భాగము. రచయిత సుష్మశ్రీ గారు. ఎగ్జిబిషన్లో శశి చిన్న పిల్లలా పరిగెడుతూ అన్నీ చూస్తూ ఉంది. తనని అలా చూస్తూ ఉంటే సూర్యకి సంతోషంగా ఉంది. గౌతమ్, శశి రా, జెయింట్ వీల్ ఎక్కుదాం. శశి, అమ్మో నాకు భయం, నేను ఎక్కను. గౌతమ్, ఓయ్, ఎగ్జిబిషన్ వచ్చి జెయింట్ వీల్ ఎక్కకపోతే అస్సలు బాగోదు పద అంటూ లాక్కు వెళ్తాడు. నలుగురు ఎక్కి కూర్చుంటారు. సూర్య పక్కన శశి, ఎదురుగా గౌతమ్, వర్ష కూర్చుంటారు. కాసేపటికి స్టార్ట్ అవుతుంది. అది పైకి వెళ్తుంటే శశికి ఒళ్ళంతా చెమటలు పడుతూ ఉంటాయి. భయంతో సూర్య చేతిని గట్టిగా పట్టుకుంటుంది. సూర్య భుజం మీద తల వాల్చి గట్టిగా కళ్ళు మూసుకుంది. జెయింట్ వీల్ స్పీడ్గా తిరగటంతో శశి వణికిపోతుంది. అది గమనించిన సూర్య తన భుజం చుట్టూ చేయి వేసి పట్టుకొని, ఎందుకు భయపడుతున్నావు? కళ్ళు తెరిచి చూడు, బాగుంటుంది. అయినా నేనున్నాను కదా, భయం ఎందుకు? అందరూ ఎంత ఎంజాయ్ చేస్తున్నారో చూడు అంటూ శశి చేతిని పట్టుకుంటాడు. సూర్య చేతిని అలాగే పట్టుకొని నెమ్మదిగా కళ్ళు తెరిచి చూస్తూ ఉంది శశి. ఇదంతా చూస్తున్న వర్షకి శశిని అప్పుడే అక్కడి నుండి తోసివేయాలి అన్నంత కోపంగా చూస్తూ ఉంది. ఇదేమీ పట్టని గౌతమ్ చుట్టూ చూస్తూ ఎంజాయ్ చేస్తూ ఉంటాడు. శశి అంతా తిరుగుతూ ఎంజాయ్ చేస్తుంది. ఆమెకి ఒక చోట వైలెన్స్ ఉన్న స్టాల్ కనపడితే అక్కడికి వెళ్ళి ఒక వైలెన్ తీసుకొని ప్లే చేస్తుంది. అది చూసి గౌతమ్ శశితో, నీకు వైలెన్ ప్లే చేయటం వచ్చా అని అడుగుతాడు. శశి, ఏమో అన్నయ్య, నాకు తెలీదు, కానీ దీనిని చూడగానే ప్లే చేయాలి అనిపించింది, అందుకే ఏదో ట్రై చేశా అని చెప్తుంది. సూర్య, గుడ్ శశి, చాలా బాగా ప్లే చేశావు అని చెప్తాడు. శశి చిన్నగా నవ్వి థ్యాంక్స్ సూర్య అని అంటుంది. నలుగురు నెమ్మదిగా అక్కడున్న స్టాల్స్ అన్నీ చూస్తూ నడుస్తూ ఉంటారు. కాస్త దూరం వెళ్ళాక శశికి ఆకలిగా అనిపించడంతో ఒక స్టాల్ని చూపిస్తూ నాకు అవి కావాలి అని అడుగుతుంది. గౌతమ్ అటువైపు చూసి మిరపకాయ బజ్జీలు తిందాం పదండి అని అటువైపుగా అడుగులు వేయబోతుంటే సూర్య ఆపి, వద్దు, ఇక్కడ ఫుడ్ అంతా హైజెనిక్గా ఉంటుంది అని అంటాడు. ఇంకాస్త దూరం వెళ్ళాక ఐస్ క్రీమ్ కనబడటంతో ఐస్ క్రీమ్ తిందామని అడుగుతుంది ఆశగా. సూర్య, ఏం వద్దు శశి, అయినా నైట్ టైం ఐస్ క్రీమ్ తింటే నీ హెల్త్ పాడవుతుంది అని ఆపేస్తాడు. మనసులో ఏం మనిషి, ఏం తిందామన్నా వద్దు వద్దు అంటాడు. నాకేమో కడుపులో ఎలుకలు శివతాండవం చేస్తున్నాయి అని అనుకుంటూ ఉంది. ఇంకాస్త దూరం వెళ్ళాక శశికి ఒక స్టాల్ని చూపిస్తూ, నాకు ఆకలేస్తుంది, నేను ఇవి తింటాను, లేదంటే ఇక్కడ నుండి కదలనంటే కదలను అని మారం చేస్తుంది. సూర్య అటువైపు చూసి, వాట్, పానీపూరా తింటావా? అసలు దాంట్లో ఎలాంటి వాటర్ కలుపుతారో ఏంటో, వద్దు శశి, ఏదైనా రెస్టారెంట్కి వెళ్ళి నీకు కావలసినవి ఫుడ్ తిందువు గాని పద అని అంటాడు. శశి, నో, నాకు ఇవే కావాలి అని అక్కడే నిలబడుతుంది. సూర్య, శశి వద్దు అని చెప్పా కదా అని అంటాడు. శశి గౌతమ్ వైపు చూసి అన్నయ్య అని జాలిగా ముఖం పెట్టుకుంటుంది. ఆమె ముఖం చూసి గౌతమ్ మనసు కరిగిపోయి, పోనీలేరా, ఈ ఒక్కసారి తింటే ఏమవుదులే, ఆకలి అంటుంది కదా, అయినా శశి మొదటిసారి మనతో కలిసి బయటకు వచ్చింది, ఇప్పుడు తను ఏం అడిగింది ఇవ్వకపోతే ఏం బాగుంటుంది చెప్పు అని సూర్యనే కన్విన్స్ చేస్తాడు. సూర్య, ఇద్దరికి ఇద్దరే సరిపోతారు, మీ ఇష్టం వచ్చి తినిరండి, నేను వెళ్ళి కారులో కూర్చుంటాను అని చెప్పి వడవడిగా అడుగులు వేసుకుంటూ వెళ్ళిపోతాడు కారు దగ్గరికి. వర్షకి కూడా ఆకలిగా అనిపించడంతో గౌతమ్, వర్ష, శశి ముగ్గురు కలిసి పానీపూరీలని ఒక పట్టు పడతారు. నైట్ డిన్నర్ కూడా బయటే తినేసి మార్గం మధ్యలో వర్షని ఆమె ఇంటి దగ్గర డ్రాప్ చేసి ముగ్గురు ఇంటికి చేరుకుంటారు. ఇంటికి చేరుకునేసరికి శశి బాగా అలసిపోవటంతో కారులోనే నిద్రపోతుంది. గౌతమ్ ఏమీ పట్టించుకోకుండా ఫోన్ మాట్లాడుకుంటూ దిగి వెళ్ళిపోతూ ఉంటే సూర్యకి శశిని ఆమెను లేపటం ఇష్టం లేక తనే తీసుకొని వెళ్ళి గదిలో ఆమె బెడ్ పైన పడుకోబెట్టి వస్తుంటే శశి సూర్య చేతిని పట్టుకొని, వద్దు, నేను ఎక్కడికి రాను, నాకు భయంగా ఉంది, నేను రాను అని చిన్నగా కలవరిస్తూ ఉంటుంది నిద్రలోనే. ఆమె మూసి ఉన్న ఆమె రెప్పల మాటున ఏవేవో గతం తాలూకు జ్ఞాపకాలు కదులుతూ ఉంటే ఆమె నుదుటి మీద చెమటలు పడతాయి. సూర్య ఆమె బెడ్ పక్కనే కూర్చొని ఆమె నుదుటిన మీద చెయ్యి వేసి శశి చేతిని గట్టిగా పట్టుకొని, శశి ఏమైందిరా, దేని గురించి భయపడుతున్నావు, నేను ఇక్కడే ఉన్నాను కదా నీ పక్కన, ఏం భయం లేదు, ప్రశాంతంగా పడుకో అని అంటూ ఆమె తల నిమురుతూ ఉంటే శశి శాంతించి నెమ్మదిగా నిద్రలోకి జారుకుంటుంది. శశి నిద్రపోగానే కాసేపటికి సూర్య తన రూమ్కి వెళ్ళిపోతాడు. నెక్స్ట్ డే ఉదయాన్నే సూర్య, గౌతమ్ ఇద్దరు ఆఫీస్కి వెళ్ళటానికి రెడీ అయ్యి కిందికి వస్తారు. శశి ఎక్కడ కనిపించకపోయేసరికి గౌతమ్ రాధమ్మని, శశి ఎక్కడా అని అడుగుతాడు. గౌతమ్, నిన్న రాత్రి బాగా అలసిపోయింది కదా, పడుకోనివ్వలే కాసేపు అని అంటాడు. ఇద్దరూ టిఫిన్ చేస్తారు. సూర్య, గౌతమ్, వర్ణ ఇండస్ట్రీ వాళ్ళు చెక్స్ ఇస్తామని చెప్పారు,
అవి తీసుకొని బ్యాంక్లో డిపాజిట్ చేసి ఆఫీస్కి రా అని చెప్తాడు. గౌతమ్ సరే అని చెప్పి వెళ్ళిపోతాడు. సూర్యకి ఒకసారి శశిని చూడాలి అనిపించి ఆమె రూమ్కి వెళ్తాడు. శశి మూలుగుతూ నీరసంగా పడుకొని ఉంటుంది. సూర్య ఆమె నుదుటి మీద చెయ్యి వేసి చూస్తాడు. ఒళ్ళు బాగా కాలిపోతూ ఉంటుంది. అరే, ఇంత ఫీవర్ వచ్చేసిందేంటి సడన్గా అని అనుకుంటూ వెంటనే డాక్టర్కి కాల్ చేస్తాడు. డాక్టర్ వచ్చేలోపు ఆమె నుదుటి మీద తడిపిన నాప్కిన్ పెడుతూ ఆమె పక్కనే కూర్చుంటాడు. డాక్టర్ రావటంతోనే నీరసంగా ఉన్నా కూడా లేచి కూర్చుంటుంది. డాక్టర్ కళ్యాణ్ శశిని చెక్ చేసి ఏమైంది శశి అని అడుగుతాడు. శశి తలనొప్పి, గొంతు నొప్పి అని చెప్తుంది. డాక్టర్ టాబ్లెట్స్ ఇస్తాను తగ్గిపోతుంది అని అంటాడు. శశి స్టమక్ పెయిన్, జలుబు, దగ్గు కూడా అని చెప్తుంది. కళ్యాణ్ సిరప్ ఇస్తాను వేసుకో అని అంటాడు. శశి జ్వరం కూడా ఉంది అని చెప్తుంది. డాక్టర్ తలబట్టుకొని ఇంకా ఏమైనా ఉన్నాయా లేక ఇంతేనా అని అడుగుతాడు. శశి కాసేపు ఆలోచించి బాడీ పెయిన్స్ కూడా ఉన్నాయి అని చెప్తుంది. డాక్టర్ అయితే నీకు టాబ్లెట్ సిరప్ కాదు, డైరెక్ట్గా ఇంజెక్షన్ ఇస్తా, గంటలో అన్నీ తగ్గిపోతాయి అని ఇంజెక్షన్ రెడీ చేస్తూ ఉంటాడు. ఇక అంతే, శశి లేడి పిల్లల బెడ్ మీద నుంచి దూకి నాకు ఇంజెక్షన్ వద్దు అని అంటూ బెడ్ వెనక్కి వెళ్ళి కూర్చుంటుంది. సూర్య శశి ఇలారా, ఇంజెక్షన్ వేయించుకో, పోతే ఈ ఫీవర్ ఎలా తగ్గుతుంది అని అంటాడు. శశి వద్దు సూర్య, నేను టాబ్లెట్స్ వేసుకుంటా, సిరప్ కూడా తాగుతా, కానీ ఇంజెక్షన్ మాత్రం వద్దు అని అంటుంది భయంగా. డాక్టర్ చేతిలో ఉన్న ఇంజెక్షన్ చూస్తూ సూర్య నువ్వు ఇలా చెప్తే వినవు కదా అని శశి దగ్గరకు వెళ్తాడు. శశి బెడ్కి ఇంకొంచెం సైడ్ పరిగెత్తి ప్లీజ్ సూర్య, నాకు ఇంజెక్షన్ వద్దు అంటూ గొడవ చేస్తుంది. సూర్య డాక్టర్కి సైగ చేయటంతో ఇద్దరు చెరొక వైపుకు వెళ్ళి శశిని పట్టుకుంటారు. శశి వద్దు అని మారం చేస్తుంది. సూర్య శశి చుట్టూ చేతులు వేసి కదలకుండా గట్టిగా పట్టుకుంటాడు. సూర్య గుండె చప్పుడు శశికే వినపడుతుంటే శశి ఊపిరి సూర్య మెడ మీద వెచ్చగా తగులుతూ ఉంటుంది. ఇద్దరికీ తెలియని ఒక వెచ్చని కొత్త భావం వాళ్ళ మనసుల్లో నిండిపోతుంది. డాక్టర్ శశి ఆ భావనలో ఉండగానే డాక్టర్ శశికి ఇంజెక్షన్ చేస్తాడు. డాక్టర్ చూడు సూర్య, ఈ టాబ్లెట్స్ వెయ్యండి, తగ్గకపోతే రేపు హాస్పిటల్కి తీసుకురండి, కొన్ని టెస్టులు చేద్దామని చెప్తాడు. డాక్టర్ మాటలతో తేరుకున్న సూర్య ఓకే డాక్టర్ అని చెప్పి శశిని నెమ్మదిగా బెడ్ మీద కూర్చోపెడతాడు. డాక్టర్ వెళ్ళిపోగానే సూర్య శశితో రాత్రి బయట గడ్డి తినొద్దు అంటే వినలేదు. ఇప్పుడు చూడు నీ హెల్త్ పాడయ్యింది, నీకు తోడు ఆ గౌతమ్ గాడు ఒకడు, ఇద్దరికిద్దరు తయారయ్యారు అని అరుస్తూ ఉండగా వర్ష వస్తుంది. ఇప్పుడు శశిని ఇంకా తిట్టిద్దామని అనుకొని ఆమె అవును సూర్య, ఇంటికి వెళ్ళిన తర్వాత నాకు కూడా స్టమక్ పాడయ్యింది, దానికి తోడు వామిటింగ్స్ కూడా, ఇప్పుడు కూడా ఇంకా నీరసంగానే ఉంది, అయినా కేవలం నీకోసమే వచ్చాను ఇప్పుడు అని అంటుంది. సూర్య వర్ష దగ్గరకు వచ్చి దానికంటే బుద్ధి లేదు కానీ నీ బుద్ధి ఏమైంది, అది తినమనగానే దొరికింది చాలు అన్నట్టుగా తినేశావు నువ్వు ఆ గౌతమ్ గాడు, అయినా నీరసంగా ఉంటే రెస్ట్ తీసుకో, ఎవరి కోసమో ఆఫీస్కి రావాల్సిన అవసరం లేదు అంటూ చాలా సీరియస్గా చెప్తాడు. వర్ష దీనిని ఇరికిద్దామని అనుకుంటే నేను ఇరుక్కుపోయానేంటి అని అనుకుంటుంది. పర్వాలేదు సూర్య, ఇప్పుడు బాగానే ఉంది అని అంటుంది. సూర్య సరే, గౌతమ్ కాసేపట్లో వస్తాడు, నువ్వు కూడా ఆఫీస్కి వెళ్ళు, నేను ఈరోజు ఇంట్లోనే ఉంటాను అని చెప్తాడు. వర్ష నీరసంగా ఆఫీస్కి వెళ్తుంది. శశి నిద్రపోవటంతో సూర్య కిందకు వచ్చి రాధమ్మతో చాలా రోజుల తర్వాత శశి బయట తిరిగింది కదా, అందుకే తనకి దిష్టి తగిలి ఉంటుంది, పైగా రాత్రి వైట్ డ్రెస్లో చాలా బాగుంది, నువ్వు వెళ్ళి తనకు దిష్టి తీ రాధమ్మా అని చెప్పి ఫోన్ మాట్లాడుకుంటూ వెళ్తాడు. రాధమ్మ అదేంటి సూర్యబాబు ఇవన్నీ నమ్ముతాడా అని అనుకుంటూ ఉంటుంది.